హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. మీ అందరూ కూడా ఇవాల్టి నామినేషన్స్ గురించి చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు కదా. లైవ్లో అయితే ఇంకా నామినేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వలేదు, కానీ ఎవరెవరు నామినేట్ అయ్యారు, వాళ్ళల్లో నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ వచ్చింది. తన స్పెషల్ పవర్తో ఎవరిని సేవ్ చేశారు, ఇదంతా కూడా ఈ వీడియోలో నేను ముందుగానే చెప్పేస్తున్నాను. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. సో నామినేషన్స్ ఎలా చేయాలి అన్నది మీరు ప్రోమోలో అందరు చూసేసే ఉంటారు కదా. ఎవరైతే నామినేట్ అవుతున్నారో వాళ్ళ ఫేస్ పైన ఫోమ్ కొట్టేసి వాళ్ళ పాయింట్స్ చెప్పుకోవాలన్నమాట. ఇదిగో ఇలాగే మనం అందరం చూసిందే కదా, గేమ్స్లో జరిగిన ఇష్యూస్, వాటి గురించిన నామినేషన్స్ కొన్ని సిల్లీగా ఉంటాయి, లైవ్లో చూడాలి అంటే బోరింగ్గా కూడా ఉంటాయి. ఇలాగా నామినేషన్స్లోకి వచ్చింది ప్రేరణ, నబీల్, నయనిక, పృథ్వీ, ఆదిత్య, మణికంఠ అండ్ సోనియా. మణికంఠకి ఏముంది, నువ్వు వీక్గా ఉన్నావు, నీ గురించి నీకే తెలియట్లేదు, ఇలాంటి పాయింట్సే మోస్ట్లీ ఎక్కువగా ఉంటాయి. సో నేను గెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే, ఈ వీక్ అయితే మణికంఠ లేకపోతే ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మన నిఖిల్ సార్కి ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఏంటి అంటే తను గత 3-4 వీక్స్ నుంచి చీఫ్గా ఉంటున్నాడు, అంటే నామినేషన్స్లోకి రావట్లేదు. ఈ కంటెస్టెంట్లకంతా ఏంటంటే వాళ్ళు ఇలా నామినేషన్స్లోకి వస్తేనే వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది. ఎందుకు అంటే పీపుల్ కూడా ఓటు వేయటానికి అలవాటు పడతారనమాట. సో మనం గత సీజన్స్లో చూసుకున్నట్లయితే ఇలాగే గత కొన్ని వారాలుగా నామినేషన్స్లోకి రాని వాళ్ళు ఒక్కసారిగా నామినేషన్స్లోకి వస్తే ఓటింగ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి తనకి ఇది మైనస్ అనే చెప్పచ్చు. ఎన్ని వారాల నుంచి నామినేషన్స్లోకే రాకుండా ఉంటున్నాడు. సో అలాగే లాస్ట్ వరకు ఉంటే ఓకే. అండ్ లాస్ట్లో కూడా మనకి ఏంటి అంటే వాళ్ళు విన్ అవ్వాలి అంటే అక్కడ కూడా ఓటింగే క్యాలిక్యులేషన్ చేస్తారు. కాబట్టి ఈ అబ్బాయి అప్పుడప్పుడు అలా నామినేషన్స్లోకి వస్తేనే బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేసేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే నిఖిల్కి స్పెషల్ పవర్ ఉంటుంది కదా, చీఫ్ కాబట్టి ఒకరిని సేవ్ చేయాలి. యాక్చువల్గా సోనియాని సేవ్ చేసేవాడేమో, కానీ ఆల్రెడీ నాకు సార్ తిట్టేశారు కదా, రెడ్ ఎగ్ ఎందుకు ఇచ్చావు సోనియాకి, సీత బాగా ఆడింది అని చెప్తున్నావు కదా, బట్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అని చెప్పి తిట్టాడు కదా. సో అది బ్రెయిన్లో పెట్టుకొని సోనియాను సేవ్ చేయలేదు. మరి పృథ్వీనైనా చేయాల్సింది, నా ఫ్రెండ్, నన్ను హార్ట్ ఇస్తున్నాను, సెట్ అని చెప్పి ఏదేదో చెప్పాడు, కానీ పృథ్వీని కూడా సేవ్ చేయలేదు. అండ్ అది కాక పృథ్వీని డేంజర్ జోన్ దాకా నిల్చోబెట్టారనమాట. ఓటింగ్ ఎలా వచ్చింది అన్నది పక్కన పెడితే లాస్ట్లో అభయ్తో పాటు పృథ్వీని కూడా నిల్చోపెట్టారు. అంటే తను డేంజర్ జోన్కి దగ్గరగా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళందరికీ ఒక మైండ్ సెట్ అనేది ఉండిపోతుంది. అండ్ పృథ్వీని కూడా నిఖిల్ సేవ్ చేయలేదు. మరి ఎవరిని చేశాడు అని అనుకుంటున్నారు? నయనికాని సేవ్ చేశాడనమాట. ఇలాగైతే నామినేషన్స్ ప్రక్రియ జరిగిపోయింది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీ ఓట్ ఎవరికి వేస్తున్నారు అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నామినేషన్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.